తాను ఎక్కాల్సిన బస్సు జీవితకాలం లేట్ అన్నట్టుగా ఉంటుంది కొందరు రాజకీయ నాయకుల విషయంలో. అలాంటి వాళ్ళలో వంగవీటి రాధ ముఖ్యుడనే చెప్పాలి. దాదాపు 2 దశాబ్దాల పైబడినటువంటి ప్రత్యక్ష రాజకీయాల అనుభవం అయింది. కానీ ఇన్నేళ్లలో కేవలం 5 ఏళ్ళు మాత్రమే ఆయనకి అధికారం దక్కింది. కేవలం ఒకే ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన ఎమ్మెల్యేగా గెలవగలిగారు. ఆ తర్వాత ఆయన ఉన్నటువంటి ప్రతి పార్టీ కూడా ఎన్నికల్లో ఓటమి పాలవుతూ ఆయనకి అధికారం త్రుట్టులో చేజారిపోతున్నటువంటి పరిస్థితే. అప్పటి వరకు ఆయన పనిచేసినటువంటి పార్టీ ఎన్నికల ముంగిట మారుతూ ఆ పార్టీ ఓడిపోవడంతో అవకాశాన్ని కోల్పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. 2009లో ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరడంతో వైఎస్ఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన రాధాకి ఛాన్స్ పోయింది. 2014లో మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తే ఆయన వైఎస్ఆర్సీపీలో ఉండిపోయారు. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఆయన తెలుగుదేశం పార్టీలో మిగిలిపోయారు. ఇట్లా అనేక అవకాశాలని వంగవీటి రాధా చేజార్చుకున్నారు. ఎట్టకేలకు మొన్నటి ఎన్నికల్లో ఆయన ఏ పార్టీ కోసం అయితే పనిచేశారో ఆ పార్టీ గద్దెనెక్కడంతో ఖచ్చితంగా వంగవీటి రాధాకి మంచి అవకాశాలు వస్తాయి అని అంతా అంచనా వేశారు. ఖచ్చితంగా ఈసారి రాధాకి రాజ్యసభ కానీ శాసన మండలి స్థానం కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా దక్కుతుంది అని ఆయన అభిమానులంతా గట్టి ఆశలతో కనిపించారు. కానీ తీరా చూస్తే చంద్రబాబు మరో రీతిలో ఆలోచించారు. వంగవీటి రాధాకి హ్యాండ్ ఇచ్చేశారు. మొన్న 3 రాజ్యసభ స్థానాలు 5 శాసన మండలి స్థానాలకి అవకాశం వస్తే ఒక్కచోట కూడా వంగవీటి రాధాని అకామిడేట్ చేయలేకపోయారు. చివరికి కాపుల కోటాలో కూడా సానా సతీష్ లాంటి పెట్టుబడిదారుడికి అవకాశం ఇచ్చారే తప్ప వంగవీటి రాధా లాంటి పార్టీ కోసం పనిచేసిన నాయకుడికి బెర్త్ ఇవ్వలేదు. దీంతో వంగవీటి రాధా తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయినట్టుగా ప్రచారం సాగుతుంది. ఎన్నాళ్ళు పనిచేసినా, ఏ పార్టీ కోసం కృషి చేసినా, ఎవరి పక్షాన పనిచేసినప్పటికి కూడా తనకు అవకాశాలు ఇవ్వడం లేదు అంటూ ఇప్పుడు వంగవీటి రాధా తీవ్రంగా మదన పడుతున్నట్టు కనిపిస్తుంది. అందుకే ఇక మొత్తం రాజకీయాలకే స్వస్తి చెప్పాలి అనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నారన్నట్టుగా ఇప్పుడు ప్రచారం మొదలైంది. వాస్తవానికి వంగవీటి రాధాకి ఆయనకు అనేక అంశాలు కలిసి వస్తున్నప్పటికి కూడా దాన్ని ఉపయోగించుకునేటువంటి దూకుడు స్వతహాగా లేకపోవడం అన్నది పెద్ద మైనస్. వంగవీటి రంగ బ్యాక్గ్రౌండ్ ఆయనకి పెట్టని కోట లాంటిది. కాపుల్లో వంగవీటి రంగాకున్నంత క్రేజ్ రాధాకి చాలా పెద్ద ఉపయోగపడేటువంటి అంశం. కానీ దాన్ని ఉపయోగించుకోవడంలోనూ దాన్ని తన ఎదుగుదలకు అనుగుణంగా మలుచుకోవడంలోనూ రాధా పూర్తిగా విఫలమయ్యారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు లాంటి నాయకులు కూడా రాధాని పక్కన పెట్టేసినా ఏమీ కాదులే అనేటంత ధీమాతో సాగుతున్నారు. అదే ఇప్పుడు రాధాకి పొలిటికల్గా ఎదిగేందుకు అడ్డంకిగా మారింది. ఆయన వ్యక్తిగతమైనటువంటి ధోరణి, ఆయన వ్యవహార శైలి, దూకుడు లేని మనస్తత్వం, పదే నిర్ణయాలు మార్చుకుంటూ ఉండడం, ఇలాంటి అనేక బలహీనతల కారణంగా రాధా ఎదుగుదలకి పెద్ద ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇక ఇప్పుడు కూడా ఆయన మరికొంతకాలం పాటు నిరీక్షిస్తే ఖచ్చితంగా మండలి బెర్త కానీ మరొకటి కానీ దక్కే అవకాశం ఉంటుంది అనేటువంటి ధీమా అయితే కనిపించట్లేదు. 2027లో ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి అత్యధిక స్థానాలు ఖాళీ అవుతాయి. అందులో రాధాకి అవకాశం కల్పించేదానికి తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నం చేయొచ్చు. కానీ అప్పుడు కూడా మొన్న సానా సతీష్ మాదిరి, సోము వీర్రాజు మాదిరి, కొణిదెల నాగబాబు తరహాలోను ఎవరో ఒకరు వచ్చి అడ్డు పెడితే వంగవీటి రాధాని పక్కకు తొలగించేసేటువంటి ప్రమాదం లేకపోలేదు. ఇలాంటి పరిస్థితి కోసం చివరి వరకు ఆశతో ఎదురు చూసి ఆశాభంగంతో నిరాశ చెందడమా, లేకుంటే మొత్తంగా రాజకీయాలు వీడిపోయి ప్రశాంతంగా తన జీవనం ఏదో తానే సాగించడమా అన్నది ఇప్పుడు వంగవీటి రాధా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఆయన రాజకీయాలకు దూరంగా ఉండే దిశలో ఆలోచిస్తున్నారు అంటూ ఆయన అనుచరులే ఇప్పుడు లీకులు ఇస్తున్నారు. నిజంగానే రాధా మరి రాజకీయాలకు దూరం అయిపోతారా? ఆయన రాజకీయాలు దూరం అవుతున్నాను అనేటువంటి ప్రకటన చేస్తే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆయన్ని పిలిచి మాట్లాడి ఏదైనా బుజ్జగించే ప్రయత్నం చేస్తుందా చూడాలి. ఎందుకంటే నారా లోకేష్ ఇటీవల వంగవీటి రాధాకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేశారు. వివిధ సందర్భాల్లో రాధాను ఆయన చాలా సన్నిహితంగా వ్యవహరించే దానికోసం ప్రయత్నించినట్టుగా కనిపించింది. ఈ నేపథ్యంలో రాధాకు అన్యాయం చేయడానికి బదులుగా ఏదో ఒక న్యాయం చేసేటువంటి రీతిలో నారా లోకేష్ నిర్ణయం తీసుకోబోతారా అనేటువంటి అంచనాలు కూడా ఉన్నాయి. మరి ఏం జరుగుతుంది, టీడీపీ నాయకత్వం ఎలా వ్యవహరిస్తుంది, దానికి ముందుగా రాధా స్పందన ఎట్లా ఉంటుంది చూద్దాం.